ట్వీట్ వచ్చింది, మీరు గమనించే ఉంటారు. ఆ ట్వీట్ బాగా హైలైట్ అవుతుంది. ఒకసారి ఆ ట్వీట్ నేను చదివి వినిపిస్తాను. ఎవరు ట్వీట్ చేశారో ప్రేక్షకులందరికీ తెలుసు. ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ, సో అండ్ సో, సారీ చెప్తున్నాను, జరిగిందంతా కూడా తప్పుగా నేను అంగీకరిస్తున్నాను, నేను ఓడిపోయాను. ఇవన్నీ కూడా ఈ ట్వీట్ చేసినటువంటి వ్యక్తి గతంలో ఏ విధంగా టీడీపీ పైన, జనసేన పైన, లేకపోతే బీజేపీ పైన, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు పైన, లోకేష్ పైన, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భువనేశ్వరి పైన, లేకపోతే బ్రాహ్మణి పైన, పవన్ కళ్యాణ్ పైన, పవన్ కళ్యాణ్ భార్యల పైన, పిల్లల పైన, ఇంకా మాట్లాడాలంటే వీళ్ళందరినీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైనటువంటి షర్మిలాకి సంబంధించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో అసలు ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా కానీ కోపం వస్తుంది. అటు వైసీపీ వాళ్ళు, లేకపోతే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఆ వ్యక్తి ఈరోజు రియలైజ్ అయ్యి మరి ఆ పోస్ట్ పెట్టిందో, లేకపోతే భయమేసి ఆ పోస్ట్ పెట్టిందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఆ పోస్ట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియా సర్కిల్స్లో దాని గురించే చర్చ, సోషల్ మీడియాలో దాని గురించే చర్చ. మొత్తంగా ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, 2 రాష్ట్రాల్లో కూడా ఆ వ్యక్తి పెట్టినటువంటి ట్వీట్కి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. శ్రీరెడ్డి అనేటువంటి ఆమె అసలు నటినా అంటే నటినా అవునా కాదన్నటువంటి విషయం ఒకటి అంశం చర్చకు వస్తుంది. ఈమె ఒక వ్యక్తితో పారాయణం జరిపిందే తప్ప నటనలో ఎక్కడ కూడా నవరసాలు పండించినటువంటి సంఘటన ఎప్పుడు చూడలే మనం. ఈమె గొప్ప హీరోయిన్గా వచ్చేసి నవరసాలు పండించిన సంఘటన లేదు. ఈమె వ్యక్తితో నవరసాలు పలికించిందన్న విషయం మాత్రం లోకం మొత్తం రైట్. శ్రీనివాస్ గారు, అసలు ఈ మొత్తం అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణతో మాట్లాడిన తర్వాత మరింతగా చర్చిద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ కృష్ణ. కృష్ణ చెప్పండి. ఎస్ కృష్ణ, మొత్తంగా ఏం జరిగింది? ఆ శ్రీరెడ్డి విషయం ఎంతలా హైలైట్ అవుతుందో మనం ప్రస్తుతం చూస్తున్నాం. శ్రీరెడ్డి చేసినటువంటి ట్వీట్కి సంబంధించి గతంలో ఇదే శ్రీరెడ్డి ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇష్టారీతిన వైఎస్ఆర్సీపీ జోలికి వస్తే, ఎవరైనా వైఎస్ఆర్సీపీ పేరెత్తితే నేను ఏదైనా అనేస్తాను, నేను ఎంతవరకైనా కానీ వెళ్తానని చెప్పినటువంటి ఇదే శ్రీరెడ్డి ఈరోజు లోకేష్ అన్న అనే ఒక పాయింట్ని తీసుకొచ్చి అక్కడి నుంచి లేఖ మొదలుపెట్టి సారీలు చెప్పి తన తప్పైపోయిందని, ఇంకెప్పుడు కూడా ఏమీ చేయనని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఏమీ చేయనని అలా క్లారిటీగా ఒక లేఖనైతే రాసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సారీ జగన్ అన్నట్టు మరో లేఖను కూడా విడుదల చేసింది. మొత్తంగా దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కృష్ణ? రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో అయితే ఏదైతే ఈ సినీ నటి అని చెప్పుకునేటటువంటి శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈమె గురించి తెలియని వాళ్ళంటూ లేరు. కేవలం ఈమెకి ఒక సినీ నటికి కాకుండా ఒక భూత పురాణాలు అంటే పొద్దున్న లేచిన కాడి నుంచి సోషల్ మీడియాలో పురాణాలు వేసే శ్రీరెడ్డి ప్రాచుర్యం పొందినాలంటే ఎటువంటి సందేహం లేదు. అందరూ ఏంటంటే దాదాపుగా సినిమాలో నటించింది, సినిమా నటి అంటారు. మరి ఏమో నటించిన సినిమాలు ఏంటో పెద్దగా తెలియదు. కానీ ఈమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి భూత పురాణాలు మాత్రం ప్రతి ఒక్కరికైతే బాగా ప్రాచుర్యం వచ్చినట్లయితే మనం బాగానే చూస్తాం. నటిగా ప్రాచుర్యం కన్నా ఈ భూత పురాణాల ద్వారా ప్రాచుర్యం పొందడానికి ఎక్కువ ఈమె సమయాన్ని వెచ్చించినట్లయితే మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రజలైతే కూడా ఒక విధంగా శ్రీరెడ్డి పేరు చెప్తే అత్యంత జుగుప్సాకరంగా అయితే ఈమె గురించి చర్చించుకుంటారనేది మాత్రం ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అసలు ఏమన్నా అదుపు లేకుండా అయితే ప్రతిరోజు ఉదయం బిగిన్ చేసుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైతే ఏదైనా కామెంట్స్ చేసినా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేక పాలసీలకి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా వారిని దాదాపు అత్యంత దారుణంగా అంటే భూత పురాణాలతో లంఘించుకొని వారిని తిట్టడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా అత్యంత హేయంగా ఈమె తిట్టిన సందర్భాలు అయితే దాదాపుగా ఈ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తులందరికీ అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు, వారి కుటుంబ సభ్యులతో పాటు, అదే విధంగా లోకేష్ బాబుని కానీ, లోకేష్ బాబు కుటుంబాన్ని కానీ, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే అనిత గారు ఉన్నారో అనిత గారిని కూడా అంటే చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. ఈమెకి కనీసం అత్యంత దారుణంగా ఈమె బూతులు మాట్లాడినా కూడా గత ప్రభుత్వం అయితే ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ కనీసం పోలీసులు కానీ గత ప్రభుత్వం కానీ ఎక్కడా చేయకపోవటం అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకటే అనుకున్నారు. శ్రీరెడ్డి అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సానుభూతి పరురాలని కొంత భాగం అనుకున్నా కూడా దాని వెనకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమె మీద ఒక చర్యలు కూడా తీసుకోవడం చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది శ్రీరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎవరు ఈమె వెనక నుంచి నడిపిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వెనక తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళు అండ చూసుకొని శ్రీరెడ్డి అయితే అంతలా రెచ్చిపోయిందంటంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అటు సంఘాలు అంటే మహిళా సంఘాలు కానీ ఇటు దాదాపు కామన్ మెన్స్ కూడా శ్రీరెడ్డి విషయంలో అయితే ఎవ్వరూ కూడా క్షమించరు అని చెప్పేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. విజయ్ కృష్ణ రైట్, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా సార్. ఎస్, ఒక్కసారి శ్రీరెడ్డికి సంబంధించినటువంటి ఆమె గతంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒక బయట ఉంది, అది ప్లే చేసిన తర్వాత దీని గురించి మరింతగా చర్చిద్దాం సార్. సో ఒక్కసారి ఆ బయట ప్లే చేద్దాం. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలు అవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను. రైట్, అంటే సార్ కాలం లేకపోతే కర్మ అనేవి ఎంత బలీయమైనవో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అసలు ఇంకా రెచ్చిపోయి ఇష్టారీతిన మళ్ళీ తమ ప్రభుత్వమే వస్తుందనేటువంటి ఒక ఊహాలోకంలో బ్రతుకుతూ ఏ విధంగా కామెంట్ చేసినటువంటి శ్రీరెడ్డి ఈరోజు తన కుటుంబం తన వరకు కేసులు వస్తాయని తెలిసేసరికి ఏ విధంగా ప్రాధాయపడుతోందో క్లియర్గా చూస్తున్నాం కదా. ఇక్కడ అవసరం ఎటువంటి అవకాశాన్నైనా తీసుకొని ఈ రకంగా చేస్తామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈమె చేతులు ఆగిందా? అస్సలు ఎక్కడ ఆగలేదే, ఎవరిని వదిలిపెట్టలేదు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులని, భార్యని, ఆ కుటుంబాన్ని, దాని తర్వాత లోకేష్ని, దాని తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు తర్వాత వీళ్ళందరినీ వదిలిపెట్టలేదు. వీళ్ళందరినీ వదిలిపెట్టకుండా రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా చేసిన సందర్భం, అట్లాగే అర్ధనగ్న ప్రదర్శన ఇక్కడ హైదరాబాదులో చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ అవకాశాన్ని బట్టి ఈ ఊసర వెళ్ళి ఏం చేస్తుందంటే తన రంగును మార్చుకుంటా ఉంటుంది. ఇక్కడ కూడా ఊసరి వెళ్ళేలాగా ప్రయత్నం చేసింది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ వీడియో తను స్వతహాగా చేసింది అనుకుంటున్నారా మీరు? అస్సలు ఎట్టి పరిస్థితిలో కాదు. ఈ వీడియో తను చేయడానికి కుటుంబం అందరు కలిసి ప్రెషర్ చేస్తే తప్ప ఈ వీడియో చేసి ఆమె బయటికి వదలలేదు. లేకపోయినట్లయితే కుటుంబ సభ్యులంతా ఇంటి దగ్గర నుంచి వెలివేస్తామని చెప్పారు. మేము ఎప్పుడైతే కుటుంబం నుంచి వెలివేస్తామో నీ పరిస్థితి రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తారాక అవుతుందని చెప్పేసి ఆ నేపథ్యంలోనే వాళ్ళ బలవంతంతో మాత్రమే చెప్పిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆమె కరెక్ట్గా చెప్పి స్క్రిప్ట్ రూపంలో కూడా ఇచ్చింది. కేవలం మా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే నేను ఈ వాక్యాలను వీడియో ద్వారా బయటికి వెలుగుస్తున్నాను, కానీ స్వతంగా నా వాక్యాలు కాదన్నటువంటి ఇండైరెక్ట్గా ఆమె చెప్పింది. అయితే ఈమె మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మజ్జు పద్మ గారు ఈమె మీద కేసు పెట్టారు. ఈమె మీద కేసు కూడా ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయినటువంటి కేసు అంశాలు కూడా ఏంటంటే 196, 353 ఆఫ్ 279 BNS 67 ITA 2000 to 2008 సెక్షన్స్ కింద ఈమెను పెట్టారు. రేపో మాపో తప్పదు, ఈమె చెప్పకూడు తినక తప్పదు. అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు లోకేష్ అన్నకి ఒక వీడియోను విడుదల చేసింది. అన్నా, నీతో మాట్లాడే స్థాయి నాది కాదు,
నీకు దగ్గరకు వచ్చి నేను మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ నాది, నన్ను నువ్వు కాపాడు అనేటువంటి ఊసరు వెళ్ళే రంగులను మారుస్తూ తను ఎంత చక్కగా నటన చేస్తుంది. అసలు వాస్తవంగా ఈ అమ్మాయి నవరసాలు పలికిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ అంశంలో మాత్రం నవరసాలు పలికించిందని మాత్రం మహానటి. చెప్పక తప్పదు. అందుకే మీరు అన్నట్లుగా మహానటి అని కూడా అనొచ్చు. ఎస్, ఇక్కడితోనే ఆగిపోలేదు, కేవలం శ్రీరెడ్డితో మాత్రమే ఈ సోషల్ మీడియా కేసులు కూడా ఆగిపోలేదు. ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో